అంటే ఏంటి ఇక్కడ సుఖ దుఃఖాలు సహజం, బాధ సుఖము రెండు కూడా శరీరంతో అనుభవిస్తాం. శరీరం అందంగా ఉందని కాదు, ఆ శరీరం వల్ల లోకానికి ఎంత జరిగింది, ఇంకా ఉంటే ఆయన దగ్గర ఎంత నేర్చుకున్నామని టీచర్ అయినా అమ్మ ఎంత ప్రేమ, ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది కదా, మరీ చిన్నవాడు అనుకుంటాడు. అంటే బాధ సహజం. ఆ మంచిలో కూడా ఇంకా పూర్తిగా బుద్ధి చెప్పలేకపోయాడు. గురువు పోయినా ఎవరు పోయినా బాధపడతారు, తండ్రి పోయినా బాధ. అంత బాధలో కూడా ఆనందం ఎలా వస్తుందంటే బతుకున్నప్పుడు ఆనంద స్వరూపం ఏంటి, ఆనంద లక్షణం ఏంటి, ఆనందం ఎలా ఉంది, ఆనంద తత్వం ఏంటి అని అవగాహన అనుభూతిలో ఉన్నప్పుడు వాడు పైకి ఏడ్చినా ఎడవపోయినా ఏ సందర్భంలో ఉన్నా వాడు ఆనందంగానే ఉంటాడు సహజంగా అని మాత్రమే స్వామిని నడిపించిన స్వానుభవంగా ఉన్నది ఉన్నట్టుగా అనుభవంతో అవగాహనతో సహజంతో ఉంటూనే నిలుచుకొచ్చేవారు. అదే ఒక కార్యక్రమం. ఇది కార్యక్రమం ఎందుకన్నా పుట్టుకగానే వేడుకలు జన్మదినోత్సవాలు కార్యక్రమాలు వాడు 70 ఏళ్ళు బతకడానికి సంవత్సరం చేసుకుంటాడు. షష్ఠి పుడుతాను ఇదని. అదే గిట్టినరోజు అప్పుడు కార్యక్రమాలేగా, అప్పుడు దుఃఖం, ఇప్పుడు సుఖం. ఇప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు క్రితం రోజు బాగా చేశాను నాన్నగారికి, ఇప్పుడు అన్నీ పోయినాయి, బియ్యం కూడా లేవు, ఊరందరూ పెట్టినాను, నేను నష్టపడ్డాను, చేయలేము, బాధపడుతూ చేస్తాడు. అంటే ఏ విధంగా చేసినా బాధ ఉంది, దుఃఖం ఉంది, ఆవేదన ఉంది, ఉద్రేకం ఉంది, కోపాలు వస్తాయి. ఈ బతుకేంటి, ఇచ్చిందంతా తగలెట్టేశాను, నాకు లేదు, నా భార్యను చూడలేకపోతాను. కొంతమంది తట్టు కూడా ఆత్మహత్య చేసుకుంటాను, లేకుండా ఉండొచ్చు. ఇక కాబట్టి బాధ అనివార్యం, నిర్వివాదాంశం. దీనికి శాస్త్రాలు చదవక్కర్ల, దాంతో సంబంధం లేదు. రాగద్వేషంతో కూడిన దాంతో అంతవరకు బాధ. అంటే దేహం పోయినప్పుడు బాధ ఎందుకు, ఇంకా కొంతకాలం ఆ మహాత్మంతో కానీ ఏదైనా ఉండాలి, ఏదైనా కానీ. మరి మనసు దేహాన్ని చూసి బాధపడుతుందా, దేహంతో ఆయన ద్వారా తెలుసుకునే విద్య గురువు అయితే, అమ్మ ప్రేమ, వాటిని తెలుసుకుని మనసు బాధపడుతుందా, మళ్ళీ జన్మ అంటే ఆమె నా కూతురుగా పుట్టాలనుకుంటాడు. కానీ ఈయన యొక్క జన్మ అలా ఉందని చెప్పి ఆవిడ కూతురుగా ఎలా పుడుతుంది, కుర్రాడు అనుకుంటాడు. 20 ఏళ్ళప్పుడు అమ్మ పోయింది, పెళ్లి సంబంధం చూస్తే పెళ్లి చేసింది, చిన్న వయసు ఇద్దరికి పోయితే మా అమ్మను మళ్ళీ నా కూతురుగా పుడితే బాగుండాలి. వారి ప్రార్థన ప్రకారంగా, ఎవరి ప్రకారంగా వారికి జన్మలు పరస్పరం పోతాయి, అంతే కదా, ఇంకో రకంగా పోదు కదా. అటప్పుడు గ్యారంటీ ఏమిటి? కానీ భయంతో, ఆనందంతో, ప్రేమతో ఉన్నప్పుడు డైరెక్ట్గా మారుతుంది. ఎలాగా, ఓ పాములాడు ఉన్నాడు, పాములు పట్టేస్తూ ఉంటాడు. ఒకసారి పామును పట్టేస్తే కాటేసేప్పుడు అమ్మో పాము కాటేస్తే పాటేసి నేను చచ్చిపోతాను, బాధతో వెళ్ళిపోతాడు. వాడు వెంటనే పాము జన్మ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమిటి, పాము చచ్చిందనుకో, ఇప్పటిదాకా దేవుడు కొలిచాడు, వాడికి ఏదో సంతానం నన్ను చంపేశాడు, ఏదో విధంగా ఆ పాము చచ్చిపోతూ మనిషి రూపంతో పోతుంది. ముంగిస చంపేస్తుంది పాముని, పాము కళ్ళలో ముంగిస ఆకారం, వెంటనే ముంగిస జన్మ వస్తుంది. ఇదే చచ్చిందనుకో, ఇది పాము జన్మ వస్తుంది. ఈ విధంగా జన్మ కాస్త ఎక్కువ కాలం బతకవు అవి, ఆ రుణం తీసుకెళ్తాయి. పిల్లలు కూడా పుట్టి ఎక్కువ కాలం ఉండరు. కొన్ని చోట్ల ఉండి కథల్లో కూడా చెప్తాడు, చరిత్రలో రుణం జరగానే వెళ్ళిపోతాడు. అంటే రుణాన్ని బంధం. సరే ప్రస్తుతం అంశానికి వద్దాం.